కనుకనే విశ్వాసానికి శ్రద్ధకి జరిగింది కదా. కొంతమంది అభినందిస్తున్న వాళ్ళు ఒక మాట అన్నారు, గరుడ పురాణం చాలా బాగుంటుందండి, పోయిన తర్వాత జీవుడు ఏమవుతాడో అంతా దానిలో తెలుస్తుంది, మంచి పని చేస్తున్నారు కొందరు అన్నారు. కొంతమంది అదే మాట చెప్పి కొంచెం జంకారు. ఈ మధ్య ఒక పండితుడు ఏమన్నాడంటే, ఇది చెప్పడం చాలా మంచి పని చేస్తున్నారండి, కానీ ఇది దివాకీర్తనీయము కదా అన్నాడు ఒక ఆయన. అంటే పగలు మాత్రమే చెప్పుకోవాలి కదా అని. నేను వెంటనే ప్రశ్నించాను, ఏ గరుడు పురాణం అని అన్నాను నేను. అంటే ఎన్నున్నాయండి అని. అది తెలుసుకోవాలంటే అక్కడికి రండి అని చెప్పాను. బహుశా వారు ఇక్కడికి వస్తే నమస్కారం. కానీ పండితులకు చిక్కుంది, వాళ్ళు ప్రశ్నిస్తారు కానీ వినరు. అందువల్ల అదొకటి. కనుక ఇక్కడ మనము చెప్పుకునే ముందు అసలు గరుడ పురాణం అంటే ఏమిటో ముందు చెప్పుకుందాం. ముందు మీరేమనుకుంటున్నారో నేను చెప్తా. ముందు ఆ చనిపోయినప్పుడు 10 రోజులు చదువుకునే 16 అధ్యాయాల పురాణం. నిజంగా 16 అధ్యాయాలు బుద్ధిగా చదువుతున్నారా, బుద్ధిగా వింటున్నారా? గరుడ పురాణం ఆ 10 రోజులు వింటే మంచిది అన్నారు గనక ఏదో విన్నాం అనిపించుకోవడం కోసం అందులో 1-2 అధ్యాయాలు చివరి రోజున ఆయన చదువుతాడు. ఎంత తొందరగా పూర్తి చేస్తాడా అని చూస్తున్న యజమాని కర్త అదేం చెప్తున్నాడో కూడా వినిపించుకోడు. ఇలా అయిపోతుంది గరుడ పురాణం.